ఈరోజు కరీంనగర్ పురపాలక సంఘ ఎలక్షన్స్ లో భాగంగా 42వ డివిజన్ అభ్యర్థి డాక్టర్ పంజాల రాజన్న గారి కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ ఓపెన్ చేయడం జరిగింది. ఈ 42వ డివిజన్ కు ఒక స్పెషల్ సిగ్నిఫికెన్స్ ఉంది. పట్టణం మొత్తంలో ఉన్న 66 డివిజన్లలో కరీంనగర్ ప్రజలు మొత్తం 42వ డివిజన్లో ఏమి జరగబోతుంది అని ఆసక్తితో చూస్తున్నారు. ఎందుకంటే ఇక్కడ సునీల్ రావు అని ఇంతకుముందు 5 ఏళ్ళు మేయర్గా చేసిన కరీంనగర్ ప్రజలు 42వ డివిజన్లో బీజేపీ అభ్యర్థిగా గతంలో బీఆర్ఎస్ పార్టీలో ఉండి కరీంనగర్ పట్టణ పురపాలక సంఘం మేయర్ గా పనిచేసిన సునీల్ రావు పోటీ చేయడం జరుగుతా ఉంది. కరీంనగర్ ప్రజలందరూ ఆయనకు అవినీతి ఆనకొండ, అవినీతి తిమింగలం అని బిరుదిచ్చినారు. గల్లీ గల్లీలో, వాకింగ్ పార్కులలో, ప్రతి చోట ఏదైతుందో అవినీతి తిమింగలం అంటే ఎవరు అని చెప్పే అవసరం లేకుండా సునీల్ రావు అని చెప్తున్నారు ప్రజలంతా. మరి ఇంత పెద్ద బిరుదు ఈయనకి రావడానికి ఏదైతుందో ఏం కారణం ఉంది? ప్రజలు ఒక్కసారి ఆలోచించాలి. ప్రతి మనిషి ఈయనను అవినీతి తిమింగలం అంటున్నారు. ఇంతకు ముందు కూడా ఎంతో మంది మేయర్లుగా పనిచేసినారు, ఎంతో మంది మున్సిపల్ చైర్మన్లుగా పనిచేసినారు. మరి వాళ్ళందరికీ ముద్దుగా ఇటువంటి బిరుదు ఇవ్వలేదే కరీంనగర్ వాళ్ళు, ఈయనకే ఇచ్చినారు. ఎందుకంటే కరీంనగర్ లో ఉన్న ప్రతి మనిషి జేబులో చేయి పెట్టి పిక్ పాకెట్ కన్నా దారుణంగా పైసలు కొట్టేసిండు. ప్రతి ఇంట్లో చొరబడి గజ దొంగ కన్నా ఎక్కువ ఏదైతుందో బీరువా వలగొట్టి బంగారము డబ్బులు తీసుకుపోయిండు. ఎందుకంటే ప్రతి మనిషి బిల్డింగ్ కట్టిన ప్రతి మనిషి దగ్గర 5 లక్షలు, 10 లక్షలు, 2 లక్షలు, 20 లక్షలు, ప్రతి షాప్ కట్టిన దగ్గర లక్షల రూపాయలు. ఈ లక్షల రూపాయలు ఆ సామాన్యుల దగ్గర, గవర్నమెంట్ ఎంప్లాయీస్ దగ్గర, టీచర్ల దగ్గర, మైనారిటీస్ దగ్గర, బీద ప్రజల దగ్గర మరి లక్షల దోపిడీ చేసి ఆలిషాన్ బంగ్లా కట్టిండు. డొక్కు స్కూటర్, సునీల్ రావుకు ఒక డొక్కు స్కూటర్ ఉండేది. 100 నొక్కులు పోయిన స్కూటర్, 100 నొక్కులు పోయిన స్కూటర్ ఉన్నాయని ఈరోజు ఆలిషాన్ బంగ్లా కట్టి 22 ఏసీలు పెట్టిండు. గోనె ప్రకాష్ రావు అని ఒక సచ్చీలమైన నాయకుడు, అవినీతిని సహించడు, ఆయన వీడియో పెట్టినాడు. ఇంతవరకు నా రాజకీయ జీవితంలో ఇంత అవినీతి పరుని చూడలేదు. ముఖ్యమంత్రులు, మంత్రులు, ఎమ్మెల్యేలు చూసినా కానీ ఒక మేయర్ ఈ స్థాయిలో అవినీతి చేసి ఆలిషాన్ బంగ్లాలు కట్టి ఎక్కడ పడితే అక్కడ జాగలు, కరీంనగర్లో ఎక్కడ పడితే అక్కడ ఆస్తులు. మరి ఇంత దోపిడీ చేసిన మనిషి మీద ఒక నిజాయితీ సింహాన్ని నిలబెట్టాలని ప్రతి మనిషిని భయపెట్టుడు, ఎవరిని రాకుండా చేసుడు, బ్లాక్మెయిల్ చేసుడు, కిడ్నాప్ చేసుడు, ఒకసారి యునానిమస్ చేసుకున్నాడు ఈ రకంగా చేసి. మరి అటువంటి ఆయన మీద డాక్టర్ రాజన్నను నిజాయితీ సింహాన్ని పెట్టి, రాజన్న ఈ అవినీతి తిమింగలను, ఈ అవినీతి ఆనకొండను నరుకుదాం, నిజాయితీ సింహం వర్సెస్ అవినీతి ఆనకొండ. ప్రజలే డిసైడ్ చేస్తారు. ప్రజలు ఏదైతుందో అవినీతి ఆనకొండను ఖచ్చితంగా నరుకటానికి రెడీ అయినారు, నరికి పోగులు పెడతారు. మరి ప్రజలకు ఏదైతుందో ఇది సదావకాశం. డబ్బులు ఇస్తాడు, మెక్కి తినుండ్రి, ఇంకా డబ్బులు కావాలనుండ్రి, రోజు పార్టీలు పెడతాడు, ఇంకా కావాలనుండ్రి, తీసుకోండి. మొత్తం దోపిడీ చేసిన డబ్బే మన దగ్గర తీసుకున్నదే, మీ జేబులకి వెళ్ళి, మీ ఇళ్ళకి వెళ్ళి, మనందరి దగ్గర తీసుకున్నదే డబ్బు. ఎంత డబ్బు కావాల్సి అంత డబ్బు గుంజుర్రి, కానీ ఓటు మాత్రం డాక్టర్ రాజన్నకి వేయండి.
అవినీతి అనకుండా నరుకుండ్రి. మీకు ఒక సదవకాశం వచ్చింది, ఈ సదవకాశాన్ని వదులుకోకండి. కరీంనగర్ ను పునీతంగా చేయాలంటే ఒక్క ఓటు రాజన్నకి వేస్తే, రాజన్నతో పాటు ఒక నిజాయితీ పరుణ్ణి వెల్చాల జగపతిరావు కొడుకును, టైగర్ వెల్చాల జగపతిరావు కొడుకును వెల్చాల రాజేందర్ రావును ఇద్దరము ఏదైతుందో ఒక్క ఓటుకు పనిచేస్తాం. అర్ధరాత్రి అపరాత్రి ఆపదల సంపదల మీతో తోడుంటాం, మీకు చేయూతనిస్తాం, ధైర్యాన్ని ఇస్తాం, పనులు చేసి పెడతాం. ప్రభుత్వం మాదుంది, కాంగ్రెస్ ప్రభుత్వమే అన్ని పనులు చేస్తుంది. పోలీస్ వ్యవస్థ మా చేతులుంది, రెవెన్యూ వ్యవస్థ మా చేతులుంది, మున్సిపల్ వ్యవస్థ మా చేతులుంది. రోడ్లు మేమే వేయగలుగుతాం, డ్రైన్లు మేమే వేయగలుగుతాం, పార్కులు మేమే నిర్మించగలుగుతాం, మీ పట్టాలు మేమే ఇవ్వగలుగుతాం, ఇందిరమ్మ ఇండ్లు మేమే ఇవ్వగలుగుతాం, రేషన్ కార్డులు మేమే ఇవ్వగలుగుతాం, ఫ్రీ బస్సు మేమే ఇవ్వగలుగుతాం, సన్న బియ్యం మేమే ఇవ్వగలుగుతాం, 200 యూనిట్ల కరెంట్ మాఫీ మేమే చేయగలుగుతాం, గ్యాస్ సిలిండర్ మీద 500 మాఫీ మేమే చేయగలుగుతాం. ప్రతి మహిళకు, మైనారిటీ మహిళలకు, హిందూ మహిళలకు ప్రతి మహిళకు 2500 రూపాయలు మేమే ఇవ్వగలుగుతాం. పెన్షన్లు మేమే ఇవ్వగలుగుతాం పెంచి. మరి ఇన్ని సంక్షేమ కార్యక్రమాలు చేసే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉన్నది. అవతల దిక్కు ప్రపంచంలోనే, భారతదేశంలోనే, తెలంగాణలోనే అత్యంత అవినీతి పరుడు ఆయన. ఈ నిజాయితీ సింహంకు తోడుగా నేను సచ్చీలుని, నిజాయితీ పరుణ్ణి, ఇద్దరం కలిసి మీకు సేవ చేస్తాం, తరిస్తాం. ఈసారి అవినీతి అనకుండా నరుకుండ్రి. నేను పిలుపునిస్తున్నాను, అవినీతి అనకుండా నరుకుదాం. కరీంనగర్ పిలుపు, అవినీతి అనకుండాను నరుకుడు. థ్యాంక్ యూ. Hi, this is Neha Shetty. Please subscribe to GK News. Hi everybody, subscribe to GK News.